గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ చూసుకుంటే గనక అన్ని సంక్రాంతి సినిమాల చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నటువంటి 5 సినిమాలకు సంబంధించి ఎవరు ముందుకు వెళ్ళాలి, ఎవరు వెనక్కి వెళ్ళాలి, ఎవరు పోస్ట్‌పోన్ చేసుకోవాలి, ఎవరు ప్రీపోన్ చేసుకోవాలి, ఈ రకమైనటువంటి చర్చలు నడుస్తున్నాయి. వీటన్నిటికీ తాజాగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ గాని, ఛాంబర్ ఆఫ్ కామర్స్ గాని, ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వీళ్ళు కానీ మొత్తంగా కూర్చొని మాట్లాడుకొని ఒక సార్ట్ ఔట్ చేసుకున్నారు. ఆ సమస్యను పరిష్కరించుకున్నామని చెప్తూ కూడా లేటెస్ట్‌గా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ కేంద్రంగా ఆహ్, రవితేజ నటించినటువంటి 'ఈగల్' సినిమాని ఫిబ్రవరి 9న విడుదల చేయబోతున్నాం. ఆ రోజున ఆ సినిమాకి పోటీగా మరే సినిమా లేకుండా చూడబోతున్నాం అన్న విషయాన్ని క్లియర్‌గా చెప్పేశారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఫిబ్రవరి 9న 'డీజే టిల్లు స్క్వేర్' రిలీజ్ అవుతుంది. ఇప్పుడు సంక్రాంతికి గుంటూరు కారం కోసం లేదా గుంటూరు కారం కూడా ప్లస్ అయ్యేలాగా 'ఈగల్‌ని' వాయిదా వేశారు కాబట్టి డీజే టిల్లు స్క్వేర్ సినిమాకు ప్రొడ్యూసర్ అయినటువంటి నాగవంశి ఆ సినిమాని పోస్ట్‌పోన్ చేయడానికి ఒప్పుకున్నాడు అని చెప్పి దిల్ రాజు చెప్పాడు. ఇది క్లియర్. అయితే ఫిబ్రవరి 8న 'యాత్ర 2' సినిమా ఉంది. 'యాత్ర 2'ను కూడా పోస్ట్‌పోన్ చేస్తారా? 'యాత్ర 2'ను పోస్ట్‌పోన్ చేయించేంత ఇనిషియేషన్ దిల్ రాజు తీసుకుంటాడా అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా అనిపిస్తుంది. నిజానికి సినిమాల పరంగా లేదా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇష్యూస్ పరిష్కరించుకోవడం కోసం జగన్ దగ్గరికి వెళ్ళినప్పుడు, టాలీవుడ్ జగన్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ఒద్దికగా ఉన్నారు, ఒదిగి ఉన్నారు, చేతులు కట్టుకున్నారు అని చెప్పేసి అప్పుడు కొన్నాళ్ళ క్రితం మనకు వార్తలొచ్చాయి. ఆ మేరకు జగన్ కూడా తెలుగు సినిమా పరిశ్రమకి ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదు అనేది కూడా ఒక వాస్తవం. సినిమా టికెట్ రేట్లకు సంబంధించి తనకు నచ్చిన వాళ్ళకి మాత్రమే టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇస్తున్నాడు. నచ్చని వాళ్ళకి టికెట్ రేట్లకు సంబంధించి కానీ, ఇంకా ఇతరత్ర సౌకర్యాలకు సంబంధించినటువంటి కానీ చాలా డ్రాస్టిక్‌గా ఇబ్బంది పెట్టాడనేది మనం 'భీమల నాయక్' నుంచి చూసాం. పవన్ కళ్యాణ్ సినిమాలు కానీ, మిగతా ఇతర అశ్వమేధ సినిమాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా మనం చూసాం టికెట్ రేట్ల విషయంలో. సో, ఇప్పుడు దిల్ రాజు జగన్మోహన్ రెడ్డి సినిమాని ఆపే ధైర్యం చేస్తాడా? ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్‌లో చెప్పాడు. 'యాత్ర 2' సినిమా ఉంది. దాన్ని కూడా పోస్ట్‌పోన్ చేయించడం లేదా ప్రీపోన్ చేయించడానికి కోసం ఒక ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఆ ప్రయత్నం నిజంగా చేయగలరా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినరనేది అందరికీ తెలుసు. అది తన సినిమా, తనకు సంబంధం లేని సినిమా అని ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా లేటెస్ట్‌గా వచ్చినటువంటి టీజర్ చూస్తే ఇది పూర్తిగా జగన్‌కి ఎన్నికల్లో మేలు చేసే సినిమాలాగా ఉండబోతుంది కాబట్టి, ఆ మేలును వాయిదా వేసుకోవడం, ముందుకు జరుపుకోవడం అనేది సాధ్యం కాదు. సో, 'యాత్ర 2' అనేది ఖచ్చితంగా విడుదలవుతుంది. ఆ ఇంపాక్టు ఒకవేళ ఏమైనా ఇష్యూస్ జరిగితే గనక ఇప్పుడు ఏదైతే 'హనుమాన్‌కు' సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, అదే 'దిల్ రాజు వర్సెస్ హనుమాన్' అనేది కొంతకాలంగా మనం సోషల్ మీడియాలో చూస్తాను. 'దిల్ రాజు' టీమ్ 'హనుమాన్‌ని' పోస్ట్‌పోన్ చేసుకోమని లేదా ప్రీపోన్ చేసుకోమని ఇబ్బంది పెట్టారని కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అలాంటిది ఏమి లేదని దిల్ రాజు చెప్పినప్పటికీ కూడా అది నిజమే అనేది ఇండస్ట్రీలో చాలామంది చెప్పుకునే మాట. హైదరాబాద్‌లోనే 90 థియేటర్లు సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఆయన ఆక్యుపై చేశారు. 'హనుమాన్‌కి' సింగిల్ స్క్రీన్ లేకుండా చేశారని కూడా సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్, మీమ్స్ లేదా చిన్న స్కిట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో, ఇప్పుడు ఇలాంటి దిల్ రాజు జగన్మోహన్ రెడ్డి సినిమాని ఆపే ధైర్యం చేస్తారా? ఆపితే వాళ్ళు ఆపుతారా? ఒకవేళ ఆపకపోతే ఇప్పుడు 'ఈగల్' సినిమాకి సోలో రిలీజ్ డేట్ వచ్చేలాగా చేస్తాము. ఈ సినిమాకి ఎలాంటి పోటీ లేకుండా అత్యధిక థియేటర్లు కేటాయించే ప్రయత్నం చేస్తామని ఇతను చెప్పిన మాట సాధ్యమవుతుందా అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఎందుకంటే 'యాత్ర 2' సినిమా అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నా, ఎవరున్నా సరే, తెలంగాణ కాకపోయినా అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్‌లో మెయిన్ థియేటర్స్, మాక్సిమం థియేటర్స్ 'యాత్ర 2'కి కేటాయించాల్సిందే అనేది ఒక అనధికారమైనటువంటి అల్టిమేటం ఉండే అవకాశం ఉంది అని పొలిటికల్‌గా తెలుసు. అందరికీ సినిమా వాళ్ళకి కూడా తెలుసు. సో, ఇప్పుడు 'ఈగల్' కోసం ఏదైతే తను ప్రామిస్ చేశాడో దిల్ రాజు గాని, లేదా ఆ ప్రొడ్యూసర్స్ గిల్డ్ గాని వీళ్ళు ఎవరైతే ఆ ప్రెస్ మీట్ వేదికగా చెప్పారో 'ఈగల్' సినిమాకి సోలో రిలీజ్ డేట్ ఆల్రెడీ 'డీజే టిల్లు స్క్వేర్' వెళ్ళిపోయింది కాబట్టి 'యాత్ర 2' ఉంది. ఇంకా 'యాత్ర 2'ని ఆపుతారా? ఆపగలుగుతారా? లేదా అనేది చూద్దాం.